నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజా సమస్యలు వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని సీఎం ఆదేశం. అన్ని శాఖల ప్రక్షాళనపై చంద్రబాబు విస్తృత కసరత్తు. వైకాపాతో అంటకాగిన అధికారులకు చెక్ పెట్టే యోచన. పల్లెల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెడతామన్న పవన్. జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరైన శాఖ దక్కిందని హర్షం. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్న చంద్రబాబు. ప్రజా వ్యతిరేక పనులు చేయొద్దంటూ పార్టీ శ్రేణులకు నిర్దేశం. హైదరాబాద్ లో జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు కూల్చివేత. రోడ్డు ఆక్రమించారనే ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ చర్యలు. ఎన్డీఏ సర్కార్పై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కీలక వ్యాఖ్యలు. సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని జోస్యం. ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించి వాటిని నిర్దిష్ట సమయంలో పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేకుండా పాలన ఉంటుందని తేల్చెప్పారు. పోలవరంతో తన క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని ప్రకటించారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారని హామీ ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వెళ్లిన చంద్రబాబుకు నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు వారితో సెల్ఫీలు దిగారు. ఇకపై ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వస్తారని చెప్పారు. మంత్రులు సైతం తమ జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు తరచూ వెళ్లాలని ఆదేశించారు. అయితే పార్టీ కార్యాలయం లోపల పోలీసులు ఇనుప గ్రిల్స్ బారికేడింగ్ పై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు కార్యకర్తల్ని తాను కలుస్తూ వచ్చారని, ఎప్పుడూ లేని వ్యవస్థ ఇప్పుడెందుకు పెట్టారని ప్రశ్నించారు. పార్టీ శ్రేణులకు తనకు దూరం పెంచే చర్యలను ఉపేక్షించారన్నారు. ఇన్నాళ్లు పోలీసుల భద్రతతోనే పార్టీ కార్యాలయం నడపలేదనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. తర్వాత మీడియాతో కొద్దిసేపు ముచ్చటించిన చంద్రబాబు ప్రజల నుంచి వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామన్నారు. దీనిని ఏ పద్ధతిలో ఏర్పాటు చేయాలో అభిప్రాయాలు తీసుకుని ఉత్తమ విధానం అమలు చేస్తారన్నారు. సచివాలయంలోనే వినతుల స్వీకరణ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అలాగే వినతుల స్వీకరణకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తారని, వాటి పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటారన్నారు. సచివాలయానికి రాకపోకల కోసం రవాణా, ఇతరత్ర వెసులుబాటులన్నీ అందుబాటులోకి తెస్తారన్నారు. ప్రజావేదిక ఉంటే వినతుల స్వీకరణకు అనువుగా ఉండేదన్న ఆయన, కానీ జగన్ ప్రజావేదికను కూల్చివేశాడని మండిపడ్డారు. విధ్వంస పాలనకు ప్రతీకగా కూల్చివేత శిథిలాలను అలానే ఉంచుతారని, తొలగించమని చెప్పారు. పోలవరంతో క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభిస్తారని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించేది త్వరలోనే నిర్ణయిస్తానన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2014-2019 మధ్య ఎక్కడెక్కడ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామో వాటన్నింటినీ 100 రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత 20 ఏళ్లలో గెలవని సీట్లు ఇప్పుడు వచ్చాయంటే అది గాలివాటం కాదన్న చంద్రబాబు ప్రజలు నమ్మకంతో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పని పేర్కొన్నారు. కూటమి 93% స్ట్రైట్ రేట్తో 57% ఓట్ షేర్ను సాధించిందన్న ఆయన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నారని చెప్పారు. 3 పార్టీల కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పనిచేశారని, ఇంతటి అఖండ విజయానికి కారణమైన కార్యకర్తలను మర్చిపోకుండా ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటారని తెలిపారు. 5 ఏళ్లుగా వేధింపులు, అక్రమ కేసులతో కార్యకర్తలు పడ్డ కష్టాలు తనకు ఎప్పుడూ గుర్తుంటాయన్న చంద్రబాబు నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. అధికారం వచ్చిందనే కక్ష సాధింపు చర్యలకు దిగడం, బిర్రవీగడం చేయవద్దని సూచించారు. ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలను విస్మరించకూడదని బాబు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజారిటీని కాపాడుకోవాలన్న ఆయన కార్యకర్తలకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటూనే ప్రభుత్వాన్ని సమర్థంగా నడపడంతో పాటు పార్టీని బలోపేతం చేస్తామన్నారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే కృషి చేయాలని, అహంకారానికి దూరంగా బాధ్యతగా చిత్తశుద్దితో పనిచేస్తూ ప్రజలతో మమేకమైతే 2024 ఫలితాలు 2029లో వస్తాయని తెలిపారు.
ప్రజా ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థ స్పందన కార్యక్రమంలో ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. జిల్లా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం స్పందన పేరిట ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుండగా ఈ వ్యవస్థ ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా మార్పులు చేసింది. ఇందులో భాగంగా స్పందన పేరు తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను తక్షణమే అమలు చేయాలని, దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. పాలనలో సమగ్ర ప్రక్షాళనకు ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృత కసరత్తు చేస్తున్నారు. జగన్ జమానాలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను సీఎంఓ ఇప్పటికే సిద్దం చేసింది. వైకాపాతో అంటకాగిన వారిని దూరంగా పెట్టి సమర్థులు, నిజాయితీపరులుగా పేరున్న అధికారులకు చంద్రబాబు కీలక పోస్టింగులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ శ్యామలారావును తితిదే ఈవోగా నియమించి పాలనలో ప్రక్షాళన ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ, సీఎంఓ అధికారులతో సమావేశం నిర్వహించారు. జగన్ ఏలుబడిలో వైకాపా సేవలో తరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయమంటారనే చర్చ జరుగుతోంది. అదేవిధంగా సీనియర్ ఐపీఎస్లు రాజేంద్రనాథ్ రెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురాంరెడ్డి, సంజయ్ సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. వైకాపా ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలోనూ ప్రస్తుత ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే చంద్రబాబు చేసిన 5 సంతకాల అమలుపై ప్రణాళికతో వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాల ప్రకటనకు ముందే సమగ్ర కసరత్తు జరగాలని, నిర్ణయం వెలువడిన తర్వాత జాప్యం జరగడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు. పాలనలో మార్పు కనిపించాలని, కొత్త ప్రభుత్వం మార్కు ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజలకు సేవలు అందించే భాగ్యం కలిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు కేటాయించిన శాఖలు తన మనస్సుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నందుకు సంతోషంగా ఉందని ప్రకటనలో తెలిపారు. తనకు కీలక శాఖలు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. తాను నిర్వర్తించబోయే శాఖలపై మరింత లోతైన అధ్యయనం జరిపి ప్రజలకు అత్యంత మేలైన ఫలాలను అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. జనసేన మంత్రులకు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కూడా ప్రజా శాఖలు అప్పగించడం హర్షణీయమన్నారు. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడతారని తెలిపారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకుంటూ పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. అటవీ సంపదను కాపాడి పచ్చదనాన్ని పెంచుతామన్నారు. పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చేస్తామన్నారు. సినిమా రంగానికి రాష్ట్రంలో స్నేహపూరిత వాతావరణం తీసుకొస్తామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన వదిన సురేఖ ఓ మంచి బహుమతి అందజేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సురేఖ పవన్ కు పెన్నును కానుకగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆ పెన్నును ఎంతో ఆప్యాయంగా తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పవన్ నిజం చేస్తాడని ఆశిస్తూ సురేఖ ఈ కానుక అందించినట్లు చిరంజీవి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఏడాదిలోగా బడుల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వంలో అర్ధాంతరంగా నిలిచిన ఫేజ్ 2, ఫేజ్ 3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. పాఠశాలలో పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ కు సంబంధించిన విధానాల అధ్యయనానికి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డ్రాపౌట్స్ వివరాలు అందజేయాలన్నారు. ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు కారణాలను తెలియజేయాలని, బైజూస్ కంటెంట్, ఐబీ వినియోగంపై నివేదిక సమర్పించాలని సూచించారు. సీబీఎస్ఈ పాఠశాలలపై నివేదిక కోరారు. నెలాఖరులుగా స్టూడెంట్ కిట్ అందించాలని, ఇంటర్ విద్యార్థులకు జూలై 15 నాటికి పాఠ్యపుస్తకాలు ఇవ్వాలన్నారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని లోకేష్ స్పష్టం చేశారు.
సొంత నియోజకవర్గం మంగళగిరిలో సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్న లోకేష్ మంత్రి అయ్యాక సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల కోసం తన ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికల ప్రచారంలో చెప్పిన లోకేష్ ఆ మేరకు ఉండవల్లిలోని తన నివాసంలో మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు తన దృష్టికి తెచ్చే సమస్యల పరిష్కారానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఇలా సమావేశాలు నిర్వహిస్తారని చెప్పిన లోకేష్ వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని లోకేష్ తనను కలిసిన వారికి హామీ ఇచ్చారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. పేదల కోసం తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం మూసేసి వారి పొట్టకొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం బళ్లగెట్టి సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ను నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం ఆ భవనంలో నిర్వహిస్తున్న వార్డు సచివాలయాన్ని త్వరలోనే పాత పంచాయతీ కార్యాలయానికి తరలిస్తామన్నారు. భవన నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేయడంతో చిత్తడిగా తయారైంది. మంచినీటి సరఫరా విభాగం పూర్తిగా పాడైపోయిందని ఆధునికీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. రోజు 2,25,000 మంది కేవలం 5 రూపాయలకే చక్కటి భోజనం తినేటట్టుగా ఏర్పాటు చేశాం. ఆ భోజనం కూడా యాక్చువల్ గా ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చాం. ఇస్కాన్ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్. వాళ్ళు లాభాలు చూసుకోకుండా చేస్తారు. వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి 73 రూపాయలు పర్ డే 3 పూటలకి వాళ్ళకి 73 రూపాయలు ఇచ్చేటట్టుగా, పేదలు నిరుపేదలు 3 పూటలు తిన్నా 15 రూపాయలు వస్తుంది. మిగతా 68 రూపాయలు మిగతా డబ్బులు కంప్లీట్ గా 58 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ చేసేట్టుగా ఆ రోజు ప్లాన్ చేసి 2,25,000 మంది భోజనం చేస్తుంటే ఆ వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాగానే మొత్తం క్లోజ్ చేసి, అది నిజంగా దారుణం. ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు చెప్పారు, నారాయణ పేదలు నిరుపేదలు తినే ఫుడ్ బాగా ఉండాలి ఒకటి, రెండోది వాళ్ళు తినే ఎన్విరాన్మెంట్ చక్కగా ఉండాలి, చక్కగా 2 చెప్పారు. దాంతో ఇలా చక్కగా బిల్డింగ్లు కట్టాం. ఇలా బిల్డింగ్స్ చక్కగా ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ గా 2 months లో కట్టాం. అవి కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చాం. స్టార్ట్ చేస్తే అవన్నీ క్లోజ్ చేశారు. అయితే దీన్ని త్వరలో అంటే వీలైనంత త్వరలో ఈ అన్నా క్యాంటీన్స్ ఏదైతే 200, 300 అన్ని స్టార్ట్ చేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని త్వరలోనే అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతున్న తరుణంలో మరింత లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావు లేకుండా రాష్ట్రంలో ప్రవేశపెడతామన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కడపకు వచ్చిన రాంప్రసాద్ రెడ్డికి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇదే ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటకలో, తెలంగాణలో కూడా ఆ గవర్నమెంట్ ప్రవేశపెట్టినాయి మనకంటే ముందే. నేను ఆయన ఒకటే అడిగాను, మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే రోజుడికి తప్పకుండా అక్కడ ఏమైనా పొరపాట్లుంటే అవన్నీ మేము సమీక్షించి మన రాష్ట్రంలో అది స్టార్ట్ చేసే రోజుకు ఏ విధమైన సమస్యలు లేకుండా మహిళామూర్తులందరికీ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని చేరువ చేసేదానికి నా వంతుగా కృషి చేశాను, మాటిచ్చాను. అది తప్పకుండా నిలబెట్టుకుంటాను. స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన వేళ పుంగనూరు పర్యటనను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రద్దు చేసుకున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తారని స్థానిక వైకాపా నేతలు ప్రకటించి అందుకు ఏర్పాట్లు చేశారు. అయితే పెద్దిరెడ్డి పర్యటనను నిరసిస్తూ అధికార కూటమి నేతలు అంబేద్కర్ కూడలి నుంచి ఇందిరా కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి పర్యటనను వాయిదా వేసుకున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో వైకాపా అధ్యక్షుడు జగన్ ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. జగన్ హైదరాబాద్ వెళ్లినప్పుడు ఆయన భద్రతా సిబ్బంది ఉండేందుకు వీలుగా రోడ్డును ఆక్రమించి 4 ఏళ్ల క్రితం అక్రమంగా షెడ్లను నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. రహదారి పక్కనే అక్రమ నిర్మాణాల కారణంగా రాకపోకలకు ఇబ్బంది అవుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. వీటిని తొలగించాలని శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు లోటస్ పాండ్ సిబ్బందికి చెప్పారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో రహదారికి అడ్డుగా ఉన్నాయన్న ఫిర్యాదుపై 3 షెడ్లను జీహెచ్ఎంసీ అధికారులు
అధికారులు కూల్చేశారు. అక్రమ నిర్మాణాలను తొలగించారని లోటస్ పండ్లోని సిబ్బందికి ముందే స్పష్టంగా చెప్పినట్టు అధికారులు, పోలీసులు తెలిపారు. నిర్దేశించిన గడువులోపు అక్రమ నిర్మాణాలను తొలగించినందున జేసీబీతో వాటిని తొలగించామన్నారు. అక్రమ నిర్మాణ వ్యర్థాలను త్వరగా తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులు లోటస్ పండ్ సిబ్బందికి సూచించారు. మాజీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం ప్రస్తుత వైకాపా రాష్ట్ర కార్యాలయానికి వినియోగిస్తున్న రహదారిపైకి ప్రజలను అనుమతించకపోవడం దుమారం రేపుతోంది. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రహదారిని ప్రైవేటు రోడ్డుగా మార్చుకోవడం వెంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో క్యాంప్ ఆఫీస్ కోసం ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ను వైకాపా సొంత అవసరాలకు వాడుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం త్వరలోనే విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లే డబుల్ లేన్ రహదారిపైకి సాధారణ పౌరుల్ని అనుమతించడం లేదు. రహదారులు, భవనాల శాఖ నిర్మించిన ఆ రహదారిపైకి స్థానికంగా రాకపోకల్ని నిషేధించడం వివాదం రేపుతోంది. గడిచిన 5 ఏళ్లుగా ఈ రహదారిని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం మాత్రమే వినియోగించారు. ఇతరులెవరికీ ప్రవేశం లేకుండా నిషేధించారు. జగన్ ముఖ్యమంత్రి పదవి పోగానే క్యాంపు కార్యాలయాన్ని వైకాపా రాష్ట్ర కార్యాలయంగా మార్చేశారు. అయినా ఆ మార్గంలోకి ఎవరిని అనుమతించకపోవడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి ప్రకాశం బ్యారేజ్ నుంచి రేవేంద్రపాడు వరకు డబుల్ లేన్ రోడ్డు కోసం అప్పట్లో 5 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. కానీ ఆ నిధులతో జగన్ క్యాంపు కార్యాలయ పరిధిలో 1.5 కిలోమీటర్ల రోడ్డు మాత్రమే వేశారు. అప్పట్లో భద్రతా సిబ్బంది ఆ రోడ్డుపైకి ఎవరిని అనుమతించలేదు. ఇప్పుడు జగన్ సీఎం హోదాలో లేకపోయినా ప్రజాధనంతో నిర్మించిన రోడ్డుపైకి ప్రజలనెవరినీ జగన్ భద్రతా సిబ్బంది అనుమతించడం లేదు. స్థానిక ప్రజల నుంచి దీనిపై ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రజాధనంతో కట్టిన నిర్మాణాల నుంచే మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయం చేస్తున్నారు. అప్పటి సీఎం క్యాంపు కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చుకున్న జగన్ అందులోనే రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు క్యాంపాఫీస్ కోసం ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు వెచ్చించి కోట్లాది రూపాయల ఫర్నిచర్, ఇతర సామాగ్రి కొనుగోలు చేశారు. ప్రస్తుతం దాన్ని పార్టీ అవసరాల కోసం వినియోగించడంపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం హోదాలో జగన్ క్యాంపాఫీస్ కోసం ఏ పనులు చేయించారు, ఎంత ప్రభుత్వ ధనం ఖర్చు చేయించారు అని ఆరాధిస్తున్నారు. సంబంధిత ఉత్తర్వులు వెలికితీస్తున్నారు. భద్రత పేరుతో ఇంటి చుట్టూ ప్రహరీ గోడపై దాదాపు 20 అడుగుల ఎత్తున నిర్మించిన ఇనుప ఫెన్సింగ్ కోసమే కోట్ల రూపాయల మేర ప్రజాధనం ఖర్చు చేశారు. సోలార్ ఫెన్సింగ్, ట్రాన్స్ఫార్మర్లు, యూపీఎస్ వ్యవస్థల ఏర్పాటు కోసం దాదాపు 3,63 లక్షల మేర ఖజానా నుంచి వెచ్చించారు. దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రభుత్వ ఫర్నిచర్ దొంగిలించారంటూ నిందలు మోపి అప్పట్లో వైకాపా నేతలు రాద్ధాంతం చేశారు. ఫర్నిచర్కు ఎంత ఖర్చయితే అంత తాను ఇస్తానని అప్పట్లో కోడెల లేఖ రాసినా వైకాపా ప్రభుత్వం స్పందించకుండా ఆయన్ను అనరాని మాటలతో క్షోభపెట్టింది. ఇప్పుడు జగన్ రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ ఫర్నిచర్ వినియోగించడం నైతికత ఎలా అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా నిబంధనల అతిక్రమణపై త్వరలోనే ప్రభుత్వం విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. 17వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 18న విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీ మంగళవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కిసాన్ మేళాలో పాల్గొంటారు. ఆ కార్యక్రమంలోనే పీఎం కిసాన్ కు సంబంధించి 20,000 కోట్ల రూపాయలను 9.26 కోట్ల మంది రైతులకు విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రైతులకు మద్దతుగా పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పనిచేయడానికి కృషికులుగా శిక్షణ పొందిన 30,000 మందికి పైగా స్వయం సహాయక బృందాల సభ్యులకు ప్రధాని మోదీ ధ్రువపత్రాలు ప్రదానం చేస్తారని చెప్పారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన దస్త్రంపై మొదటి సంతకం చేశారు. ప్రధాని మోదీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వానికి మెజార్టీ లేదని, ఎన్డీఏ సర్కార్ పొరపాటున ఏర్పడిందని అన్నారు. అయితే మోదీ ప్రభుత్వం కూలిపోవాలని తాము కోరుకోవటం లేదని ఖర్గే పేర్కొన్నారు. దేశానికి మంచి జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఖర్గే గుర్తు చేశారు. అయితే ఏ పని కూడా మంచిగా జరగకుండా చేయటం ప్రధాని మోదీ అలవాటని విమర్శించారు. దేశం బలోపేతమయ్యేందుకు తాము ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉంటామని ఖర్గే స్పష్టం చేశారు. భక్తి చూపి తర్వాత అహంకారం పెంచుకున్న పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో 240 దగ్గర ఆగిపోయిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేగడంతో ఆయన వివరణ ఇచ్చారు. దేశ ప్రజల ఆలోచన ఏంటో స్పష్టంగా తెలుస్తోందని తెలిపారు. రాముడిని వ్యతిరేకించిన వారు అధికారం కోల్పోయారన్న ఇంద్రేష్, రాఘవుడిని గౌరవించిన వారే అధికారం దక్కించుకున్నారని వెల్లడించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైందని ఆయన స్పష్టత ఇచ్చారు. సేవకుడు అహంకారం కలిగి ఉండడని, ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా పనిచేస్తారని ఇటీవల
ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఆ క్రమంలోనే ఇంద్రేష్ కుమార్ భక్తి చూపి తర్వాత అహంకారం పెంచుకున్న పార్టీ 240 దగ్గర ఆగిపోయిందని, రాముడిని వ్యతిరేకించిన వారు 234 వద్ద ఆగిపోయారని అధికార విపక్ష కూటములపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఇంద్రేష్ వివరణ ఇచ్చారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎదురుకాల్పులో 8 మంది మావోయిస్టులు హతం కాగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ కు చెందిన జవాన్ అమరుడైనట్టు బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. మరో 2 ఎస్టీఎఫ్ జవాన్లు గాయపడినట్లు చెప్పారు. ఘటనా స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మావోయిస్టులకు సంబంధించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ ప్రకటించారు. నారాయణపూర్ జిల్లా అబుజ్మడ్ ప్రాంతంలో అంతర్ జిల్లాల యాంటీ నక్సల్స్ బృందాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఉదయం ఎన్కౌంటర్ మొదలైనట్లు చెప్పారు. సుదీర్ఘంగా కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఎదుటి వైపు నుంచి కాల్పుల శబ్దమాగిన తర్వాత వెళ్లి చూడగా 8 మృతదేహాలు లభ్యమైనట్లు బస్తర్ ఐజీ తెలిపారు. గాయపడిన 2 ఎస్టీఎఫ్ జవాన్లకు తొలుత స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించినట్లు ఆయన చెప్పారు. జాతీయ సాహిత్య అకాడమీ యువ బాల సాహిత్య పురస్కారాలకు తెలుగు రచయితలు రమేష్ కార్తిక్ నాయక్, పి చంద్రశేఖర్ ఆజాద్ ఎంపికయ్యారు. రమేష్ కార్తిక్ నాయక్ సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైతే చంద్రశేఖర్ ఆజాద్ బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. వివిధ భాషల్లో యువ పురస్కారాలకు 23 మందిని, బాల సాహిత్య పురస్కారాలకు 24 మంది రచయితలను జాతీయ సాహిత్య అకాడమీ ఎంపిక చేసింది. అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ రచయితలను ఎంపిక చేశారు. ఆయా భాషలకు సంబంధించి 3 సభ్యుల జ్యూరీ సిఫార్సుల ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. ఈ విజేతలకు ఓ రాగి ఫలకంతో కూడిన జ్ఞాపిక, 50,000 రూపాయల చెక్కు ప్రదానం చేయనున్నారు. భారత్ ఇటలీ ప్రధానులు నరేంద్ర మోదీ, మెలోడీ మరోసారి సెల్ఫీ దిగారు. గతంలో ఒకసారి సెల్ఫీ దిగగా మెలోడీ పేరుతో ఆ ఫోటో అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తాజాగా మరోసారి వీరిద్దరు స్వీయ చిత్రం తీసుకోగా మెలోడీ మూమెంట్ మళ్లీ ట్రెండింగ్ గా మారింది. ఇటలీలో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన మోదీకి ఇటలీ ప్రధాని మెలోనీ నమస్తే అంటూ సాదర స్వాగతం పలికారు. కొద్దిసేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు. సమావేశాలు పూర్తయిన అనంతరం మోదీతో మెలోనీ సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతేడాది డిసెంబర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ వేదికగా జరిగిన COP28 సదస్సు సందర్భంగా వీరిద్దరి సెల్ఫీ వైరల్ అయింది.